మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని పట్టణంలో రైతులతో అక్రమంగా వసూలు చేస్తున్నారు. సెస్ రూపంగా ఈ యొక్క రైతులకు సంబంధించి వసూలు చేయకుండా కూడా అసలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు, మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక వాహనము పత్తి లోడ్తో మార్కెట్ కు విక్రయించడానికి వచ్చింది. అయితే ఈ యొక్క దళారీ వ్యవస్థలో ఈ యొక్క డ్రైవర్ తో అక్రమంగా వసూలు చేస్తున్నారు. దాదాపు 30, 40, 50 రూపాయలు రైతులతో అక్రమంగా వసూలు చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఒక నగదు రూపంలో అయితే వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఇది మున్సిపాలిటీ చట్టం ప్రకారం తీసుకోవడానికి వీల్లేదు, అయినా అక్రమంగా వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారులు అయితేనే నాకు దీని మీద పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలా వసూలు చేస్తున్నారని చెప్పవచ్చు. చూసుకోవచ్చు, రసీదు ఇచ్చారు. ఇప్పుడు రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఏం వేసుకొచ్చారు? పత్తి. ఎక్కడికి వేసుకొచ్చారు? ఫ్యాక్టరీకి వేసుకొచ్చారు? డైరెక్ట్ వేసుకొచ్చారు. అంటే మీరు రైతులకు మార్కెట్ యార్డుకు పత్తి అయితేనేమి ఇతర సామాగ్రి వేసుకొస్తే మీరు సెస్ చెల్లించకూడదు కదా, ఎందుకు చెల్లిస్తున్నారు? వాళ్ళ నిలబెట్టి ఇప్పించుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నారు. చెప్పాలి కదా, లేదు మేము ఇవ్వము, కంపల్సరీ ఇవ్వాలంటున్నాడు. అంటే ఏం లేకుంటే బండి నిలబెడతామంట. బండి నిలబెట్టేస్తారు. అంటే ఎందుకు నిలబెడతారు? వాస్తవానికి రైతుల ఉత్పత్తులు మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ఎలాంటి పన్ను చెల్లించకూడదు అని చెప్పేసి ఆ రూల్ ఉంది. మీరు ఎందుకు చెల్లిస్తున్నారు? దీని గురించి మీరు మాట్లాడాలి కదా. కొట్లాట ఫ్యాక్టరీ కూడా అంతే కొట్లాడతారు వాళ్ళు, గొడవ పడతారు. గ్యారెంటీ. మీతో వసూలు చేయకూడదు, మీరు ఏం కోరుతున్నారు? అంటే వసూలు చేయకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్ని చూడతాము, ఏరుకు వచ్చినా ఒకటి మనం ఏం చేయలేక ఇచ్చిపోతాం అంతే. దూర ప్రాంతాల్లో కాబట్టి మీరు ఏం చేయలేదు. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ రైతుకు సంబంధించి ఏం చెప్తున్నారంటే, మేము సరుకును తీసుకొని వచ్చాము, పత్తి విక్రయం కోసం మా ఫ్యాక్టరీకి వచ్చాము, మార్కెట్ యార్డ్కి వచ్చాము, అయినా మాతో అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాస్తవానికి మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఈ యొక్క జేఎల్బి ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ వేలంపాటలో క్లియర్ గా ఉంది. ఏంటని, ఆ రైతులకు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే సరుకుకు ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసింది. అయినా ఇక్కడ అక్రమంగా ఆదోని మార్కెట్ యార్డ్ పరిధిలో అయితేనేమి ఆదోనిలో అక్రమంగా వసూలు చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా అధికారులు అయితేనేమి, ఆదోని మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, నియోజకవర్గంలో ఉండే అధికారులు పటిష్ట చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పొచ్చు. రైతులు తిరుగుబాటు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు వచ్చి పంట మొత్తం నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు, సగం పంట నష్టపోయినారు. అయినా కూడా మళ్ళా అధికంగా సెస్సులు అయితేనే పన్నుల రూపంగా వసూలు చేస్తూ, మేము కాంట్రాక్ట్ తీసుకున్నాము, కాంట్రాక్ట్ తీసుకున్నందుకే వసూలు చేస్తున్నాము, మాకు హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ వీరు కూడా చెప్తున్నారు. దీని మీద రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. 25-26 సంవత్సరాలు గాను జేఎల్బి మార్కెట్ కానీ కావచ్చు, లేకపోతే మన పశువులు గంట కావచ్చు, అది లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ ఇచ్చినప్పుడు అయితే వాళ్ళకి ఒక షరతులతో కూడిన నోటిఫికేషన్ కానీ షరతులతో లీజ్ కానీ వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకైతే మీరు ఏదైతే చెప్తున్నారో అవి మన లీజ్ గెజిట్లో లేనివి మాత్రం వసూలు చేసేది లేదు. ఎవరెవరు వసూలు చేయవచ్చు అంటే అది అన్ని మొత్తం లీజులో షరతులు పొందుపరిచినాము. దానికి తగ్గట్టుగానే దానికి వ్యతిరేకంగా దాన్ని వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళపైన మన యాక్షన్ ప్రధానంగా రైతులతో వసూలు చేయడానికి ఉందా లేదా? అంటే రైతులు వచ్చేసి మనకు ఈ మార్కెట్కి వచ్చిన ఎద్దుల బండ్ల పైన అయితే ఫీజు వసూలు చేయకూడదు. మన వసూలు రైతులు ప్రధానంగా పత్తి లారీలలో, ఆటోలలో పత్తి వేసుకుని వస్తున్నారు మార్కెట్. వీళ్ళతో వసూలు చేయొచ్చో చేయకూడదు? అదే మన గెజిట్లో అయితే పొందుపరిచినాము. దాన్ని క్షుణ్ణంగా గెజిట్ కండిషన్స్ ఏమున్నాయో ఆ కండిషన్స్లో అన్నీ వివరించడం జరిగింది. ఆ కండిషన్స్లో అన్నీ మీకు ఏ వసూలు చేయదు, ఏ వసూలు చేయదు ఉంది. కాబట్టి దీని విరుద్ధంగా ఎక్కడైనా ఏమైనా ప్రవర్తిస్తే అది మన కమిషన్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లేసి, ప్రధానంగా రైతులకు సంబంధించి ఆటో, ట్రాక్టర్, లారీలో పత్తిని వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొస్తే వసూలు చేయడానికి ఉందా లేదా? స్పష్టంగా చెప్పండి, ఉందా లేదా? మీకు అదే చెప్తున్నాను నేను. ఏ వసూలు చేయాలో, ఏ వసూలు చేయకూడదని చెప్పేసి స్పష్టంగా చాలా క్షుణ్ణంగా మనం గెజిట్ ఏదైతే పొందుపరుస్తామో ఆ గెజిట్ షరతుల్లో అన్నీ ఉన్నాయి. ఆ షరతుల్లో కావాల్సిన గెజిట్ మీకు కాపీ ఇస్తాను, తీసుకోండి. దానికి విరుద్ధంగా ఎవరైనా ఏదైనా ఉంటే కానీ అది కమిషనర్ గారు కంప్లైంట్ చేస్తే కానీ ఆ కమిషనర్ గారి ద్వారా ఎద్దుల బండి పైన ఏం తెచ్చినా కానీ మన జేఎల్బి మార్కెట్లో దాన్ని రైతులకు సంబంధించినవి, కూరగాయలకు సంబంధించిన మార్కెట్కి సంబంధించినవి లేవు అని మన దాంట్లో గెజిట్లోనే ఉంది. అది
గెజిట్ లో ఉండే షరతులు ఏమవుతున్నాయో ఆ షరతుల ప్రకారమే వాళ్ళు వసూలు చేసుకోవాలి. మార్కెట్ యార్డ్ పత్తి తీసుకొస్తే ట్రాక్టర్ లో వసూలు చేసుకోవచ్చు. పత్తి కానీ సన్ఫ్లవర్ కానీ ఏమైనా ఉన్నాయి మార్కెట్ యార్డ్ లారీలో ఫీజు వసూలు చేయకూడదని చెప్పేసి మన గెజిట్ లో ఉత్పత్తులు తీసుకొస్తే మార్కెట్ ద్వారా వసూలు ఏమైనా ఉంటే కానీ దృష్టి తీసుకొస్తే కమిషన్ గారి దృష్టి తీసుకొస్తే దాని మన గెజిట్ లో విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే దానిపైన యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ క్లియర్ గా ఉంది. వసూలు చేసిన మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రాని వచ్చిన తర్వాత ఏం వస్తుందో చూసిన తర్వాత దాని తగ్గట్టుగా మన గెజిట్లో ఉండే షరతులకు తగ్గట్టుగా దాని చర్యలు ఉంటాయి. ప్రధానంగా పాల ఉత్పత్తులు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదు క్లియర్ గా నిబంధనలు ఉన్నాయి. అయినా అక్షరంగా వసూలు చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి సార్. ఒకవేళ పాల ఉత్పత్తుల మీద వసూలు చేస్తే ఎలాంటి చర్యలు? అదే చెప్తున్నాను కదండి, మీకు ఇందాక చెప్పేది అదే. నేను గెజిట్లో లేనిది ఏదైనా వసూలు చేస్తే దానికి చర్యలు ఉంటాయి. గెజిట్లో ఉండేది వసూలు చేయాలని చెప్పేసి మనం వాళ్ళకి గెజిట్ ఒక కాపీలు కానీ అందరికీ పాట పాడేటప్పుడే అందరికీ సమకూర్చున్నాము. దాని తగ్గట్టుగా తీసుకోవాలి. బలవంత వసూలు ఏమన్నాడు కానీ కమిషన్ గారి దృష్టి తీసుకొస్తే కానీ ఖచ్చితంగా తీసుకుంటారు. మేము ఈకుంటే బండి వదిలేసాము ఇవాళ కంపల్సరీ అంటారు. మరి మున్సిపాలిటీ ఉండదు ఇవ్వాలంటున్నారు. కంపల్సరీ ఇవ్వాలా లేంటి ఏంటికి ఇవ్వాలంటే లేదు మాకు మున్సిపాలిటీ ప్రకారం మాకు ఇవ్వాల్సిందే లేకుంటే వదిలేం బండి అని అంటారు. అనుమతి మాదారం తాండ నాయుడు తిమ్మాపురం ఏం వసూలు చేశారు మీతో? జకాత్ అనేది వసూలు చేశారు. మున్సిపాలిటీ ఎంత వసూలు చేశారు? 30 రూపాయలు. మీరు రైతులు మీతో వసూలు చేయకూడదు కదా? లేదు అందరు కట్టాల్సిందే అంటారు. లేదు రైతులకి పత్తి చేసుకొని వస్తే తీసుకోకూడదు కదా? లేదు మున్సిపాలిటీ కంపల్సరీ కట్టాల్సిందే మీరు లేకుంటే బండి ఇడిచిపెట్టమని అంటారు. మున్సిపాలిటీ కాదు కదా, ఇప్పుడు మీరు తీసుకొచ్చేది మదిరి పంచాయతీలో తీసుకోకూడదు కదా? వాళ్ళు అవన్నీ పట్టించుకోరా కంపల్సరీ కట్టాల్సిందే అంటారు. ఏమంటున్నారు? కట్టాల్సిందే బండి ఇడిచిపెట్టమంటారు. బయట బండి ముందుకేయమంటారా? బండి ముందుకేయమంటారు. మేము రైతులన్నా ఇడురు, ఇది మేము మీ పంచాయతీ కాదన్నా కూడా ఇడురు. ఏడు సార్ కంపల్సరీ కట్టాల్సిందే. 10 సంవత్సరాలు ఒడ్లు తోలితే నాగనాథ్ నుంచి ఐకే ఫ్యాక్టరీ గారు వస్తుండ్రి. ఎక్కడ కరెక్ట్ ఏపీజీ కట్ట వస్తుండ్రి 20 రూపాయలు 30 వసూలు చేస్తుండ్రి. నేను ఎవరికి ₹1 వేయలేదు. మళ్ళీ వీళ్ళు ఇస్తున్నారండి. మళ్ళీ ఇంకెట్లా? ఇది మదిరే లేదు కదా, ఇస్తారులే. కాదు ప్లేస్ లో బండి ఆల్టింగ్ చేయలేదు, మున్సిపాలిటీ ఆపలేదు. ఎందుకు ఇవ్వాలి డబ్బులు చెప్పి? మేము వాళ్ళు ఏమైనా ప్లేస్ ఇచ్చింటే ఒక బండి ఆపుకునేకి పార్కింగ్ ఇచ్చింటే కంపల్సరీ కట్టాల్సిందే కదా. పార్కింగ్ ఇవ్వలేదు, ప్లేస్ ఇవ్వలేదు, అన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి చెప్పు? ట్యాక్సీ కడుతున్నాం, ఎఫ్సీ కడుతున్నాం, రైతు సంబంధం లేదు. బండి వాళ్ళు ఇస్తారు అంటున్నారు.